హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఒక మంచి టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసరికి సాక్రిఫైస్. అసలు సాక్రిఫైస్ అంటే ఏంటి, సాక్రిఫైస్ ఎందుకు చేయాలి, సాక్రిఫైస్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అని తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సాక్రిఫైస్ అనే దానికి ఎప్పుడు బలం వస్తుంది అంటే, మనం ఏదైనా ఒక గొప్ప పని చేసేటప్పుడు మన అనుకునే వాళ్ళు లేదా మన అనుకునే ఆనందాలను వదిలిపెట్టడాన్ని సాక్రిఫైస్ అంటారు. అయితే ఈ సాక్రిఫైస్ ఎప్పుడు చేయాలి, ఎలాంటి సమయాల్లో చేయాలి అనేది డిపెండెడ్ ఆన్ యువర్ గోల్. మన గోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మీద సాక్రిఫైస్ చేయొచ్చా లేదా అనే దానిపై చాలామంది అంటారు, నేను సాక్రిఫైస్ చేశాను, నేను సాక్రిఫైస్ చేయడం వల్లే నీకు ఈ పని జరిగింది, నేను సాక్రిఫైస్ చేయడం వల్లే నువ్వు ఇలా ఉన్నావు, ఈ స్థాయిలో ఉన్నావు అని చాలామంది అంటారు. అయితే ఈ సాక్రిఫైస్ అనేది ఏంటి అంటే చూసుకుంటే, ఒక పెద్ద గోల్ కోసం మనం ప్రయత్నించే సమయంలో మనకి ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఆ టైంలో మనకి కావాల్సిన వ్యక్తులను కూడా మనం మిస్ అవుతాం. చూసారా, మనం టైం పెట్టాల్సి ఉండి కూడా పెట్టలేకుండా మన గోల్ కోసం ఎప్పుడైతే పెడతామో దాన్ని ఒరిజినల్గా సాక్రిఫైస్ అంటారు. అసలు ఈ సాక్రిఫైస్ ఎందుకు చేయాలి అనే దాని విషయంలోకి వస్తే, సాక్రిఫైస్ చేయడం వల్ల ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఒక మనిషి తన సగటు జీవితంలో గట్టిగా ఒక 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే కష్టపడగలడు. మిగతా 40 నుంచి 50 సంవత్సరాలు రెస్ట్ మోడ్లో ఉంటారు. ఈ 20 సంవత్సరాలలో ఎప్పుడైతే కొన్ని ఆనందాలను వదులుకొని బలమైన గమ్యాల కోసం పనిచేస్తారో అప్పుడు ఈ సాక్రిఫైస్ అనేది చేయాలి. సాక్రిఫైస్ చేయకుండా ప్రపంచంలో ఏది కూడా మన కాళ్ళ దగ్గరికి రాదు. ఈ సాక్రిఫైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు అమ్మ కావాలి, బువ్వ కావాలి అంటే అవ్వదు. కొన్ని చుట్లు అమ్మ కావాలి, కొన్ని చుట్లు బువ్వ కావాలి. ఇది మనకు అర్థం కావాలి. ఇలా ఎప్పుడైతే అర్థమవుతుందో మనం ఏదైనా సాక్రిఫైస్ చేయగలం. ఈ సాక్రిఫైస్ అనేది చేయకుండా మన దగ్గరికి అన్నీ రావాలి అనుకోవడం చిన్న మూర్ఖత్వం లేదా అమాయకత్వం. ఎందుకంటే మనం బేసిక్ లైఫ్లో ఒక మనిషికి ఉండే ఆనందాన్ని పూర్తిగా పొందాలి అంటే మనం సాక్రిఫైస్ని అలవాటు చేసుకోవాలి. అసలు ఈ సాక్రిఫైస్ అనేది మనకి తెలియకపోతే మనం ఎలా చేస్తాం? చాలామంది అంటారు దీన్ని త్యాగం అంటారు. త్యాగం అనేది కాదు. త్యాగం అనేది సొంత ప్రయోజనాల కోసం ఇచ్చేది. సాక్రిఫైస్ అనేది తనకు రావాల్సింది కూడా వదులుకునేది. కాబట్టి మనం ఒక బలమైన గమ్యం కోసం వెళ్ళేటప్పుడు సాక్రిఫైస్ అనేది చేయాలి. అది కుటుంబం పరంగా అవ్వచ్చు, స్నేహితుల పరంగా అవ్వచ్చు, లేదా నీకు నచ్చిన వస్తువుల పరంగా అవ్వచ్చు. ఈ సాక్రిఫైస్ అనేది మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఇప్పుడు జరిగింది రేపు జరిగేదాన్ని అందుకోబోతున్నాం అని అర్థం. కొన్ని ఆనందాలు ఇప్పుడు మనకు కావాలి, మన ఎదుటే చాలామంది నిత్యానందాలు పొందుతారు. సో ఈ నిత్యానందాలను కాకుండా మనం ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ అయితే పొందుతాం. కాబట్టి సాక్రిఫైస్ చేయండి. మీ సమయాన్ని కొన్ని దగ్గర సాక్రిఫైస్ చేస్తే దానికంటే గొప్ప సమయం మీకు వస్తుంది. కొన్ని చుట్లు మీ ధనాన్ని సాక్రిఫైస్ చేస్తే చాలా మంచి ధనం వస్తుంది. కొన్నిసార్లు మీ క్యారెక్టర్ని త్యాగం చేస్తే, క్యారెక్టర్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఈగో చాలామందికి ఈగో ఉంటుంది కదా పర్సనల్ లైఫ్లో. ఆ ఈగోని సాక్రిఫైస్ చేయాలి. అసలు దేనికోసం సాక్రిఫైస్ చేస్తున్నాం అన్నది కూడా ఉండాలి. అవతల వ్యక్తి విలువైన వాడైతే సాక్రిఫైస్ చేయండి. అవతల మీరు తీసుకునే గమ్యం ఏదైతే ఉందో విలువైనదైతే సాక్రిఫైస్ చేయండి. ఇలా ఏమీ కాదు లేనిపోని చిన్న చిన్న విషయాలకు కూడా మీరు సాక్రిఫైస్ చేస్తే అసలు మీరు సాక్రిఫైస్ చేసిన దానికి విలువే ఉండదు. సరేనా? సాక్రిఫైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఏది వదలకుండా మరొకటి రాదు. ఒకటి వదిలితే మరొకటి వస్తుంది. వదిలేది ఎలాంటి వ్యక్తి కోసం, ఎలాంటి లక్ష్యం కోసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.